కయ్యోను అడుగుతాడు, కయ్యోను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? నేను అంటాను, మనందరిని దేవుడు మన బంధువులందరి కొరకు లెక్క అడుగుతాడు. అప్పుడు మనకు కయ్యంలాగా కసురుకో కైకేలు ఆడకూడదు. మనం కయ్యంలాగా నాన్న అడుగుతావేటి? నేనైనా కావాలి వాడినా, నా తమ్ముడికి నేను కావాలి వాడినా, నువ్వు నాకు జీతం ఇస్తున్నావా, నేను పనునా, నీకు పని పాట లేదా అని. ఏబేలు ఏమైపోయాడు దేవుడు తెలీదా? తెలుసు. అప్పటికే ఏబేలు రక్తము దేవునికి ఏం పెడుతుంది? కానీ ఏం చెప్తాడా? అయ్యా చంపేశాను, ఉద్రేకంలో కొట్టేశాను, నా సొంత తమ్ముడినే చంపేశాను అని ఒకవేళ పశ్చాత్తపడతాడేమో అని అనుకున్నాడు. కానీ అంటాడు, నేను కావాలి వాడినా, నువ్వు నాకేమన్నా జీతం ఇచ్చి పెట్టావా అని అంటున్నాడు. అడుగుతాడు దేవుడు, ఎక్కడ వీళ్ళెవరు? నీ తమ్ముడేడి? మందిరానికి తమ్ముడేడి అడిగా చాలాసార్లు బోల్సార్లు రాలేదనుకో, మీరు పిల్లలేరి అడుగుతాడు. అవునా? దేవుడి సన్నిధిలో కుటుంబం ఉండవలసిన లేనప్పుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు, రే నీ భార్య ఏది? ఎక్కడుంది? నువ్వు వచ్చావురా, నీ గొడవ పక్కన పెట్టు, రానోళ్ళు ఏది? మనం పనుంది ప్రభా, నీరసంగా నన్ను వదిలొచ్చేసాను, అదేం కుదరదు, ఈడ్చుకొచ్చేయాలి. తెలుసా మీకు ఆ విషయం? ఒక ఆవిడ ఏమనుకుంటుందంటే, నేను నా ఉద్యోగం దేవుని ఆరాధన చేయడానికి ఆటంకం రాకూడదు. ఓకే, నా పదోన్నతులు అంటే నేను అంచెలంచెలు ఎదుగుతాను కదా, అది కూడా నా దేవుడికి దూరం కాకూడదు. నా వివాహం అయిన తర్వాత నా వివాహ బంధం దేవుడికి దూరం అవ్వకూడదు. అతిగా బహుగా ప్రేమించే భర్త నాకు దొరికినా దేవుడికి నేను దూరం అవ్వకూడదు. ఒకవేళ పిల్లలు నాకు కలుగుతున్నప్పుడు కూడా నేను దేవుడికి దూరం కాకూడదు అని అనుకుంటుంది ఒక స్త్రీ. ఒక్కొక్కళ్ళు అయితే ఒక ఆవిడ ఎలాగంటది, నేను గర్భము దాల్చి పిల్లల కనే లోపల స్త్రీకి చాలా కష్టాలు, ఇరుకులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రార్థన చేయలేరు, రాలేరు, ఉండలేరు, శరీరం సహకరించదు, రకరకాల పరిస్థితులుగా శరీరం అయిపోతూ ఉంటాయి స్త్రీకి. ఆ సమయంలో కూడా నా దేవుడిని స్తుతిస్తే నాకు ఎంత బాగుండు అంటుంది ఒక ఆవిడ. మీకు అర్థమైందని ఆ మాట? అంటే దేవుడితో అరనిమిషం కూడా ఎడబాటుగా ఉండడానికి ఆమె ఒప్పుకోలేకపోతుంది. ఏంటి? ఆమె శరీరం సహకరించకపోయినా, పిల్లలు కుదురులేకపోయినా ఆయనతో సంబంధం కోల్పోవడానికి ఇష్టపడతాను. అంటాను, ఆ సమయాన్ని నీకు లేకపోయినా ఆశ ఉంది, ఆసక్తి ఉంది, అది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. అడుగుతున్నాడు కయ్యోనుని, ఏబేలేడి? సంఖ్యాకాండానికి రండి 22, సంఖ్యాకాండం 22 చదవండి 9. చూడు, దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా చాలండి. నా వైపు చూడండి. చూడండి, దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? బిలామునొద్దు దగ్గరికి వచ్చాడు. బిలాము ఎవరు చెప్పండి? చెప్పాలి. బిలాము ఎవరు? బిలాము ఇశ్రాయేలుడా, యూదుడా? బిలాము ఏ ప్రవక్త? అన్య ప్రవక్త, అన్యుడు. కానీ బిలాముకున్న గొప్ప ధన్యత ఏంటి చెప్పనా? ఎవరిని శపిస్తే వాళ్ళ శాపం, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవుని పొందుతారు. అయితే ఇశ్రాయేలు దండుగా విస్తారంగా ఆ కానానుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఓ చోటకు వస్తే, వీరు మా దేశాన్ని కొల్లగొట్టేస్తారు కాబట్టి వాళ్ళు విస్తారంగా ఉన్నారని వాళ్ళ మకాం వేసిన చోట ఇదిగో ఒక వ్యక్తి వెళ్ళి, ఎవరైనా సిప్పోరు కుమారుడు బాలాకు అంటే వాళ్ళు శపించమని తీసుకొస్తాడు. అయితే ఎప్పుడైతే వారికి సంబంధించిన వ్యక్తులు బిలాము దగ్గరకు వచ్చి కూర్చున్నారు, ఇంట్లో కూర్చున్నారు, బిలాము గారు బయలుదేరుతున్నారు. దేవుడు అడుగుతున్నాడు, నీ యొద్దకు వచ్చి నీ మనుషులు ఎవరు అని అడిగాడు. చెప్పాలి. కయ్యోని అడిగాడు, నీ తమ్ముడని ఏబేలు ఎక్కడని. ఇక్కడ బిలాముని అడుగుతున్నాడు, నీ యొద్దకు వచ్చిన ఈ మనుషులు ఎవరు అంటే దేవుడికి తెలుసు వాళ్ళు ఎవరో. కానీ బిలాము ఏం చెబుతాడా అని. అప్పుడు అంటాడు, ఇదిగో వారిని శపించడానికి ఏదో వాళ్ళు వచ్చారు అన్నట్టుగా ఉంది అక్కడ. బిలాము దేవుడితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకును
మోయాబు రాజైన చిత్తగించుము. ఒక జనమంట ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినంట, వారు బోతలమును కప్పుచున్నారు. నీ ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శంపింపము, నేను వారితో యుద్ధము చేస్తూ వారి తోలివేదునమని వీరి చేతనకు వర్తమానము పంపెను. అప్పుడు దేవుడు అంటాడు, వారిని నువ్వు శపించవద్దు. ఈ బిలాముకు వారు ఎవరో తెలియదు, ఒక జనాంగం. దేవుడికి తెలుసు, వాళ్ళ నా జనాంగం ఏంటంట, వాళ్ళు నా ప్రజలు, నేను ఎంతో ప్రీతితో వారిని విడిపించుకుని వారిని తెచ్చుకుంటాను, కాబట్టి నీవు వారితో వెళ్ళొద్దు, నీవు వారితో వెళ్ళొద్దు అని దేవుడు చెబితే బిలాము చేసింది ఏంటో తెలుసా? వాళ్ళు రానన్న ప్రతిసారి కాస్త డబ్బుని పెంచుతూ ఉంటుంటే ఇప్పుడు వస్తున్నాడు, దేవుడిని అడిగి వస్తాను, ఇప్పుడు వస్తాను, దేవుడిని అడిగి వస్తాను, మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళమంటావు మానేమంటావు? ముందేం చెప్పాడు? వెళ్ళకూడదు అని చెప్పాడు. కానీ వెళ్ళకూడదని చెప్పిన తర్వాత మానేలో వద్దా? మానలే. ఆశ పెరిగిపోయి మరలా వెళ్ళడానికి దేవుడికి చిరాకొచ్చి మన భాష పోరా అన్నాడు, వెళ్ళ అన్నాడు. అంతే. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయలేడు. ఇది చెయ్యొద్దు అన్నాడు. ప్రభు చేయమంట వద్దా? అక్కడికి వెళ్ళమంటా వద్దా? వారితో నువ్వు బియ్యం అందొద్దు, పెళ్లి చేసుకుని వద్దా? దేవుడు చెప్పేశాడు. అంతేగాని చేసుకుంటాను మార్చేసుకుంటాను అవదు. చాలామంది ఇప్పుడు కొత్త ట్రెండ్ అది, మార్చుకుంటాను అని అంటే తప్పు. అది ఒక పాస్టర్ గారు అంటాడు, మార్చుకోవటం అవ్వదో, నువ్వు మారిపోతావు. ఏంటి? ప్రభునందు ఉన్నవారు మాత్రమే పౌలు అంటాడు వివాహం చేసుకున్నప్పుడు. దానికి ముందు చేసుకోపోవడం చాలా మంచిది. ఎందుకనగా శరీర సంబంధమైన సమస్యలు వస్తాయి. కానీ జాగ్రత్త జరగకుండా ఉండాలి కాబట్టి వివాహం చేసుకోవాలి, ప్రభునందు ఉన్నవాళ్ళు మాత్రమే ఉంది అన్నాడు లేదా? అన్నాడు. కాబట్టి సరే, అది వేరే సబ్జెక్ట్. చూడండి, ఎప్పుడైతే పదే వెళ్తూ ఉన్నాడో దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళటకు బదులు శపించటం మానేసి దీవించి వచ్చేశాడు. అడుగుతున్నాడు, నువ్వు ఎలాగెంత చేశావు? నాకేం తెలుసు, నేను వెళ్ళాను, నా నోటంతా వాళ్ళ ఆశీర్వాదంగా వచ్చి నాకు ఏం తెలుసు అని అడుగుతున్నాడు. అంటే ఈ మనుషులు ఎవరు అని అడిగినప్పుడు మనల్ని కూడా అడుగుతాడు దేవుడు. నీవు ఈడెవడరా నీ ఇంటికి వచ్చాడు? ఎవరు రావాలి? క్రైస్తవుల ఇంటికి, అంటే ఆత్మీయులు, క్రీస్తుని ఎరిగిన వారు, సహవాసం ఉన్న వారికి సహవాసం ఉన్న వాళ్ళు వస్తారు. అవునా? కానీ మనకి ఎలాగుంటుంది చెప్పనా? ఆత్మీయులు వస్తే మాట్లాడడానికి అభ్యంతరంగా ఉంటుంది. అవునా? మన రక్త సంబంధికులు కానీ లేదా మన దూర బంధువు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఆరాటంగా ఉంటారు. ఎంత ఆరాటమో! వాళ్ళెవరు? శరీర సంబంధులు. వీళ్ళెవరు? ఆత్మ సంబంధులు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య నరకాగ్యులు ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకాలు ఉంటారు. నువ్వు ఎక్కడ ఉంటావు అనేది నీ ఇష్టం. ఇంకా అంటే నేను ఏమంటున్నానంటే, మన ఇంట్లో మన అన్నో, మన అక్కో, మన చెల్లో, మన తమ్ముడో ఎవరో ఒకడు వచ్చినప్పుడు మాట్లాడతాం, మంచిది. కానీ ఆత్మచేత నింపబడిన వాళ్ళు, ఆత్మీయులు, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మనం వారితో ఎంత సమయం గడుపుతుంది చెప్పండి. మనకి ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం దాకా మనకి ఏముండదు, నాకు తెలిసినంతవరకు ఏమీ ఉండదు. నేనంటాను, సహవాసము లేకపోతే మన ఆత్మీయ జీవితం చెడ్డదైపోతుంది. అపోస్తులు ఏమన్నా మనకంటే బలహీనులా? మీరు సహవాసము కూడుట మానేయండి అంతేనా? మరి అర్థమేంటి? ఒకరు ఏదైనా ప్రార్థన పెట్టుకుంటున్నారంటే, దేవుని స్తుతించడం కార్యక్రమం పెట్టారంటే ఓ కుమ్ముడిగా వెళ్ళిపోవాలి. వెళ్ళాలా వద్దా? వెళ్ళం. మనం క్రైస్తవులు వెళ్ళరు. పెళ్ళి అనగానే కట్టగట్టుకుని ఆటో కిర్ర కట్టించుకుని చెప్పాలి. మళ్ళీ సింగిల్ తిండ్ర భోజనాలు, బంతంతా మాకే కావాలి. ఈ పొడుగున మా ఫ్యామిలీయే ఓ ఫోటో మళ్ళీ దిగేటప్పుడు. అంటే నువ్వు అంత చక్కగా ఒక కట్టడాన్ని కోరుకున్నావే, వారి శరీర సంబంధాలు కదా, క్రీస్తుని సరిగా కనుగొనలేదు కదా. మరి ఆత్మీయులతో సహవాసం కూడా కానీ అపోస్తులు చెప్పారు కదా. సహవాస విందులు, సహవాస ప్రార్థనలు, సహవాస ఆరాధనలు, సహవాస విజ్ఞాపనలో పాలు పంపులే చెప్పండి అండ్ నీరసంగా వెళ్దాంలే, వాళ్ళు చేస్తారులే, చేశాక మధ్యలో వెళ్దాంలే. నేను అంటాను ఏంటి, పరలోకానికి దేవుడు డోర్ తీశాడంటే ఆ చివరుడు వెళ్ళినప్పుడు వెళ్దాంలే అని అనుకుంటామా? ఆడికంటే ముందు పరిగెత్తికి వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. అంతే కదా. ఇప్పుడు అక్కడెక్కడో చంపేస్తున్నారంటే వెనక అయిపోతాం. అక్కడెక్కడో డబ్బు ఎత్తున్నారంటే 6 గంటల ముందు వెళ్ళిపోతాం, మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. అవునా కదా?
నేనేమంటానంటే మనము ఏ మనుషులతో ఉంటున్నాం గమనించండి. రోజంతటిలో శరీర సంబంధం కలిగిన వ్యక్తులతో మనం ఎంతసేపు మాట్లాడాం, ఆత్మీయులతో ఎంతసేపు మాట్లాడాం, దేవుడితో ఎంతసేపు మాట్లాడాం అని మీరు కొలబద్ద వేసుకుంటే అర్థమైందా? క్రైస్తవుడికి కొలబద్ద యేసుక్రీస్తే, మళ్ళీ ఏమి కాదు. మీరు గమనించండి, అర్థమవుతున్నమాట. క్రైస్తవుడికి కొలబద్ద యేసుక్రీస్తు మాత్రమే. యేసు ప్రభుతోటి కొలుచుకోవాలి. ఇప్పుడు దేవుడితో ఎంత మాట్లాడుతున్నాం, ఆత్మీయులతో ఎంత మాట్లాడుతున్నాం, శరీర సంబంధులతో ఎంతసేపు మాట్లాడుతున్నాం అని కనుక మనం గమనించగలిగితే, దేవుడు అడిగినప్పుడు ఈ మనుషులు ఎవరు అని అడిగినప్పుడు, అయ్యే ఈ మనుషులు ఎవరు? క్రైస్తవులు. నిన్ను ఎరిగిన వారితోటే నా సహవాసం అని మనం చెప్పగలగాలి. ఇతను బాలాగుతోటి పోతున్నాడు. బాలాగుతోటి పోయి 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 చివరికి ఈయనకి పెట్టబడిన పేరేంటో చెప్పిన సోది బిలాము. ఏంటంట, యోధా ఇస్కరియోతు యోధా పత్రికలో ఉంటుంది. విడవబడి దురాశలకు మరులు గొలపబడి ఈ వ్యక్తి ఏమైపోయాడంటే ధనాశకి వెళ్ళిపోయాడు. ఎవరితో ఎవరు ఈ మనుషులను అడిగాడు కదా, ఆ మనుషులతోటి వెళ్ళిపోయాడు. దేవుడు రేపొద్దన్న మన సహవాసం ఎవరితో అయితే ఉండే అప్పుడు దేవుడు, ఒరే నువ్వు ఎవరితో ఎక్కువ గడుపుతున్నావు అని దేవుడు అడిగితే నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, ఇదిగో ఈ వ్యక్తులతో అని. అలా కాకుండా చెప్పకుండా ఆ వ్యక్తి ఆలోచన ప్రకారంగా, ఆ వ్యక్తి విధానం, ఆ వ్యక్తి ఒక ప్లాట్ఫారం ఉంటుంది, ఆ వ్యక్తికి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల ప్రకారం మనం వెళ్ళిపోయాము అని అనుకో, నేను అంటాను ఆ వ్యక్తి ఎక్కడైతే పడతాడో, బైబిల్కి దీన్ని ఏమంటే చెప్పంటే, గుడ్డోడికి త్రోవ చూపలేడు. ఏ గుడ్డోడు? భౌతిక సంబంధం గుడ్డోడు మనం విమర్శించడు, ఆత్మీయమైన గుడ్డితనం. కాబట్టి అడిగినప్పుడు మనం చెప్పాలి. సరే, రెండు చూడండి, యెషయా గ్రంథం చూడండి. మన బల్ల ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 39:3. వచ్చి చూడండి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా. చూడండి, అడుగుతున్నాడు ప్రవక్త. చూడండి, హిజ్కియా స్వస్థత వచ్చిన తర్వాత, బాగుపడ్డ తర్వాత కొంతమంది వచ్చి చూస్తారు. అప్పుడు ప్రవక్త వస్తాడు, యెషయా వచ్చి, వారెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటాడు. అంతే కదా? అంటే వారు దూరం నుంచి వచ్చారు. ఏంటంట, బబులోను దేశంలో దూరం నుంచి వచ్చారు. సరే, వస్తే వచ్చారులే కానీ ఏం చూపించాం? అప్పుడు అంటాడు, అబ్బాబ్బాబ్బా ఒక్కటి కూడా మరుగుపరచకుండా అన్నీ చూపించేశాను. అంటే నువ్వు ఏదైతే చూపించావో సమస్తమును నీ గర్భమందు పుట్టిన బిడ్డలు చెరకెళ్ళిపోతారని చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? వారు మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు దేవుడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో పరాయి దేశం నుంచి, బబులోను దేశం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చిందంట, చచ్చిపోవలసాడు, బ్రతికాడంట అని ఓ పక్క దేశ రాజుకు తెలిసినప్పుడు, పరామర్శించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నేను ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని ఇరుకులు పడ్డాను, ఇంత నలిగిపోయాను, నా దేవుడు నన్ను ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, చక్కబెట్టుకున్నప్పుడు నేను ఆ గోడ వైపు చూసి ఏడ్చాను, యథార్థంగా ఏడితే దేవుడు మళ్ళీ నాకు ఆయుష్ ఇచ్చాడు అని దేవుడి గురించి చెప్పాలి. అవునా? ఇతగాడికి లేచి ఆరోగ్యం వచ్చేసింది, అప్పటి వరకు మంచం మీద ఉన్నాడు కదా, ఇంకా పరిగెత్తి అతను అదిగో డాలులు, అదిగో సాలలో, ఇదిగో ఈటులు, అదిగో అని ఆ ధనాగారంలో ఉన్న డబ్బులు, రత్నాలు అన్నీ చూపిస్తూ దేవుడిని హెచ్చించవలసిన వాడు దేవుడి మాట మర్చిపోయి తన్ను తాను హెచ్చించుకుంటూ వాళ్ళందరికీ ఘనతను చూపించుకుంటున్నాడు. ఏంటంట, దేవుడుని హెచ్చించడం మానేసి, ఆయనను హెచ్చించడం మానేసి ఇతను హెచ్చించుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్పింది? తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఎప్పుడైతే అదంతా జరుగుతున్నప్పుడు నేను అంటాను, దేవుడికి చాలా బాధ వేసింది. చూస్తున్నాడు పైనుండి, చూసి ఆయన తట్టుకోలేకపోయాడేమో, ప్రవక్తను పంపించి వెళ్ళి అడుగు, తెలిసినికి ఆయన అడుగు, ఏం చెప్తాడు ఆయన. వెళ్ళి అడిగితే అంటాడు, అన్నీ చూపించేశాను, అసలు ఏమీ నేను మరుగు చేయలే.
అన్నీ చూపించేశాను అనగానే అన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు కోపం వచ్చి దేవుడు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి కొన్ని రోజులు ఉన్నా కానీ మనం ఏం చెప్తాం? నిజంగా చెప్పండి. మనమంటే మనం కాదు, చాలామంది క్రైస్తవులు చెప్తారంటే బీరువాలోని చీరలు తీసి ఇది అక్కడ కొన్నాను, బొమ్మన బ్రదర్కి వెళ్ళాను ఏంటి, తర్వాత ఇంకా ఏదో ఉన్నా కదా, ఇవన్నీ చెప్తారు. చెప్పి అంచుని చూపించి డిజైన్ చూపించి అక్కడే చాలా టైం అయిపోద్ది. నువ్వు ఏమైతే చూపించావో దేవుడు లేకుండా, నువ్వు ఏదైతే చెప్పావో దేవుడు లేకుండా, నువ్వు ఎంతసేపైతే మాట్లాడావో దేవుడి యొక్క ప్రస్తావన లేకుండా అవి ఏమి కూడా మన దగ్గర నిలవతాయా? నిలవండి. ప్రసంగి అంటాడు, నువ్వు ఏదైనా సరే నువ్వు కలిగి ఉంటే అది వ్యర్థం. అని ప్రసంగిని అడిగామనుకో, అది వదిలి నువ్వు వెళ్ళిపోయి రోజు ఒకటి వస్తుంది, దాన్ని నీ వెనకాల వచ్చిన అనుభవిస్తారు. ఇది కూడా అర్థమే. ఈ చీర అని చీర కొని చూపించో, చీర అలాగే ఉంటుంది బీరువాలో. ఈ మనిషి చచ్చిపోతాం, చీర అలాగే ఉంటుంది. అవునా? అంటే మనం ఏం చూపించాలి చెప్పనా? తాత్కాలికమైనవి, దేవుడు ఏమాత్రం కూడా చూపించలేనివి, దేవుడి చేతి కింద సృజించబడినవి కాదు. నువ్వేమై ఉన్నావో అది దేవుడికి చెప్పాలి, దేవుడు ఏమై ఉన్నాడో అని వారికి తెలియచేయాలి. అవునా కదా? ఇప్పుడు అపోస్తులు చితక కొట్టేసినా సరే, అమ్మో ఇక్కడ దెబ్బ ఉంది, ఇక్కడ చెండు మోరాయి అని అన్నారా? ఆకాశము కింద, భూమి కింద, ఆకాశం మీద, ఆకాశము కింద ఇవ్వబడిన ఈ నామములు తప్ప మరి ఏ నామములో. మనమైతే ఏం చేస్తా చెప్పనా, ఓ మంచి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు తీసుకుని మళ్ళీ దానికి ట్యాబ్లెట్ వేసుకుని ఫోటోలు పెట్టి ఆడగాలు పెట్టి నేను సువార్తకి వెళ్తాను, ఆడుగొట్టాడు నీడుగొట్టాడు స్టేటస్ పెట్టి చెప్పి సింపతి పొందుకుంటాం మనం. కానీ అపోస్తులు అలా చేయలే. ఆ నామములో తప్ప ఏ నామంలో రక్షణ లేదు, మళ్ళీ కొట్టేసినా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. అంటే వారు చెబుతున్నారు చెప్పక దేవుడు దేవుడే అని. ఇక్కడ దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరిస్తే కనురెప్ప పాటలో పోయే ఆయుష్ను తిరిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళాడు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అలాగెళ్ళి నడిమి సాలకి వెళ్ళగానే మళ్ళీ వెనక్కొచ్చి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. అదేంటి ఇప్పుడే కదా నేను చచ్చిపోతానన్నావు అని అన్నాడు. ఇందాక చెప్పింది నిజం, ఇప్పుడు చెప్తున్నది ఇంకా నిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన చెప్పి ఇలా తిరిగాడు, మళ్ళీ దేవుడు అలా తిప్పాడు. అర్థమైంది మీకు? అంతే, ఏమైపోయింది? ఆయుష్ పెరిగిపోయింది. అంత కనురెప్పపాటులో హిజ్కియా జీవితాన్ని దేవుడు ఆయుష్ పెంచితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చూపించాలి? వస్తువులా అంటాను. మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిపోతే అంటాడు దేవుడు, ఆ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ ఇంటికి వచ్చినాడు ఎవడో, ఏం చెప్పు నా గురించి అని అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. కనీసం మాటల సందర్భంలో జోక్యం చేసుకుని దేవుని గురించి మనం చెప్పగలగాలి. ఒకవేళ అప్పటికే క్రైస్తవులా పర్వాలేదు, మరలా వారిని బూస్టింగ్ ఇవ్వటం కోసం ఏం చేయాలి? అప్పుడ ఎలాగని దేవుని గురించి చెప్పాలి తప్ప పనికిమాలి మాటలు మనం మాట్లాడకూడదు. పనికిమాలిని పనికి రాని మనం చూపించకూడదు. మనం ఏదైతే చూపించే దేవుడి కింద వాటిని హెచ్చుగా చేసామో దేవుడు అస్సలు సహించడు. దేవుడి కంటే అధికంగా ఆరాధించబడాలనుకున్న సాతానుని లూసిఫర్ని కింద గెంటేశాడు. ఇప్పుడు ఇది గొప్పది అది గొప్పది అంటే తీసిపాడేస్తాడు దేవుడు. తీసేస్తాం. రేపొద్దరు కొడుకుల వల్ల కూడా అతిశయం వస్తుంది. ఎందుకంటే కుమారులుగా తండ్రికి గర్వం అని బైబిల్ ఏదో ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా నపుంసకులుగా అప్పగించేస్తాడు చేయడానికి. అందుకే దేవుడు అడుగుతున్నప్పుడు నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నప్పుడు వాస్తవం చెప్పేయాలి. ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చూపించావు అన్నప్పుడు చెప్పాడు. కానీ దేవుడు బాధపడి చెప్పిన వాటిని నువ్వు చూపించా తప్ప నన్ను. ఆయన మొదట్లో ఒకసారి బాధపడ చెప్పిన ఆయన రాజుగా ఎన్నుకున్నప్పుడే దేవుడు చాలా బాధపడ్డాడు తెలుసా. సమూయేలు దగ్గర అంటాడు, సమూయేలు వారు నిన్నేం అనలేదు, కానీ వాళ్ళని రాజుగా నేను ఉండడం కోసం నేను ఇష్టపడతా ఉంటుంటే వాళ్ళు నన్ను వద్దన్నారు, నన్ను విసర్జించారు. పోనీలే వారు అడిగారు కదా రాజు కావాలని చెప్పేసి సౌలుని ఇచ్చారు. వాళ్ళు అడిగిన దాని వల్ల తృప్తి పొందారా? పొందలా. నేను అంటాను, ఆయన గనక రాజుగా చేసుకుంటే, ఆయన సమక్షములో గనక వారు ఉండమైతే
గొల్లియాతు కూడా వచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను అంటాను, గొల్లియాతు లాంటి సమస్యలు మన జీవితంలో రాకుండా ఉంటాయి. కానీ మనకు మనమే రాజు, మనకు మనమే మంత్రి అంట కదా. నేనే రాజు, నేనే మంత్రి. మనకి రాజు ఎవరు? రాజులకు రాజు ఆయన తప్ప మరెవ్వరు కూడా మనకు రాజుగా ఉండకూడదు. ఏంటంట? రాజుగా ఉండకూడదు. ఆయన చూస్తున్నప్పుడు ఎలాగుంటే తెలుసా? ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆదామా నువ్వెక్కడున్నావు. సబ్జెక్ట్ చాలా ఉంది, నేను ముగించేస్తాను. అడిగినప్పుడు ఈ ప్రశ్న మీరు వేసుకోండి, ప్రతిరోజు వేసుకోండి. నేను ఇక్కడున్నాను, ఇప్పుడు దేవుడు నన్ను అడుగుతాడు. ఏంటట? దేవుడు నన్ను అడుగుతాడు, నేనేం చెప్పాలి? నేను ఏం చెప్పినా ఆయన నమ్మడు, ఎందుకంటే ఆయన దేవుడు. కాబట్టి మనం బాధ్యత కలిగి ఉండాలి. మనం ఎవరితో కలిసినా, ఎవరు మన దగ్గరికి వచ్చినా ఒక్కరి గురించి మనల్ని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. పౌలు అంటాడు, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను కొంతకాలం బ్రతుకుంటే బాగుండి కదా అంటాడు. రామపత్రులు ఉంటాయి, 9 అధ్యాయాలు ఉంటాయి కూడా మాట. అంటే నేను ఎలాగా చనిపోతాను, కానీ కొంతమంది ఉన్నారు మిగిలిపోయారు సువార్త చెప్పవలసిన వాళ్ళు, కనీసం వాళ్ళ కొరకు కొంతకాలం బ్రతకాలని ఆశ నాకు ఉంది అని అంటాడు పౌలు. మనల్ని అడిగినప్పుడు మనం అదే అడగాలి, ఖచ్చితంగా అడుగుతాడు. మన రక్త సంబంధాల గురించి లెక్క అడుగుతాడు. కయ్యోని ఏబేలు గురించి అడిగిన దేవుడు మన ఇంటిలో ఉన్న గురించి మనల్ని అడగడా? అడుగుతాడండి. కానీ ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన భయము కలిగి బ్రతకాలి. నేను ముగింపులో వాక్యం చదివి మీకు ముగిస్తాను. చూడండి, యోహాను సువార్తకి రండి. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8:10. యేసు తల ఎత్తు చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? నా వైపు చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆగరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇజికేని అడిగాడు, ఈ మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? బిలాముని అడిగాడు దేవుడు, అడిగాడా లేదా? ఈ 4 అంశాల విషయంలో కనుక మన కొత్త నిబంధనలో ఒక ఫైనల్గా చూసుకుంటే దేవుడు అడుగుతాడు యేసు ప్రభులు వారు తల ఎత్తి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరంటే వారు? ఎవరు? అసలు ఎవరి గురించి అడిగాడు దేవుడు యేసు ప్రభులు వారు? చెప్పండి. మేము నీతిమంతులు, మేము పరిశుద్ధులు, మేము యథార్థవంతులు, మా నోటి మాట కూడా అపవిత్రపరచబడదు, మా మాట అవునంటే అవును, కాదంటే కాదు, దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడు మెచ్చేలాగా మా జీవితాలు ఉన్నాయి అని అనుకుంటున్న పరిసయ్యులు సద్దుగల గురించి అడుగుతున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అసలు నేను దేవుడికి అది ఇచ్చా. దేవుడికి ఏది చేసినా మనం దేవుడి కొరకు ఎంత ప్రయాసపడినా ఇంతే. పౌలు గారే ఎంతో చేసి ఏమి చేయలేదు అన్నాడు ఆయన. అవునా? ఆయన ఎంతో చేసి అయ్యో నేను మిగిల్చి వెళ్ళిపోతున్నానే, ఇంకా కొంతకాలం ఉంటే బాగా చేద్దును కదా అన్నాడు. అంటాను, వారు ఒక స్త్రీని పట్టుకొచ్చి పాపము చేసిందని ప్రభు దగ్గరికి తెచ్చారు. వాళ్ళ బాధ అంటే ఏంటో తెలుసా? ఈమె తప్పు చేసిందని నిరూపించడం కోసం కాదు, దేవుని శోధించడానికి. అది ఏం చెప్తాడని యేసు ప్రభుని శోధించడానికి వారు వచ్చారు. ఎప్పుడు పట్టబడతాడా అని క్రైస్తవులను పట్టుకోవడానికి అపవాది ఎప్పుడు ఉరులుగుతూనే ఉంటాడు, గ్యాలం వేస్తూనే ఉంటాడు. మాటలో పడిపోవచ్చు, మన చూపులో పడిపోవచ్చు, మన ప్రవర్తనలో పడిపోవచ్చు. అమ్మాయిని చూసినప్పుడు, అబ్బాయిని చూసినప్పుడు, పరాపురుషుని పరాశ్రీని చూసినప్పుడు ఖచ్చితంగా పడిపోతాం. మనమంటే మనం కాదు, వాక్యము లేనోళ్ళు. అందుకే వాక్యం అంటది కదా 119వ కీర్తనలో, నా ఎదుట ఉన్న పాపమును నేను చెయ్యకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును, దాన్ని నేను ఇంకో భాష చెప్పిన, నా ఎదుట ఉన్న పాపాన్ని నేను చేయకుండా ఉండటానికి యేసు ప్రభుని నా హృదయంలో పెట్టుకున్నాను. వాక్యం అంటే ఎవరు? అంటే నీ హృదయంలో ఇంకో ఆయన ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావు. మన హృదయములో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమైందా? నా హృదయములో నా పిల్లలున్నా నేను పాపాన్ని జయించలేను. నా హృదయములో నా భార్య ఉన్నా, నా భర్త ఉన్నా, నా ఎదుటిన్న పాపాన్ని జయించలేను. కానీ యేసు ప్రభు ఉంటే, వాక్యం ఉంటే, భక్తుడు అంటాడు అస్సలు చేయలేను. ఎందుకంటే వాటన్నిటికంటే నా కళ్ళతో చూస్తున్నది ఏదైనా సరే దానికంటే అధికుడైనా, వాటికంటే అత్యున్నతుడైనా,
వారు చూపించే ప్రేమ కంటే ఇతను చూపించే ప్రేమ గొప్పది. వారు నాతో బాగా మాట్లాడుతున్నారు, స్నేహం చేద్దాం, వద్దు, ఈయన ఇంకా బాగా మాట్లాడతాడు. ఎవరు? లోనున్న ఆయన నమ్మకంగా ఉంటాడంట, వద్దు, ఏదో రోజు విడిచిపెట్టేస్తాడు. కానీ ఈ లోనున్న ఆయన ఎవరు? నమ్మకమైన వాడు. నాతో మరణం వరకు ఉంటాడంటే, దాంతో పోతాను ఆడితో పోతాడు, వద్దొద్దు, నిన్ను మధ్యలో వదిలేస్తారు, నేనైతే మరణం వరకు నమ్మకంగా ఉంటాను. ఎవరు? లోపల ఉన్నాయని చెప్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిని లోన పెట్టుకుని నన్ను మోసం చేసే వ్యక్తి కనుక పరిగెడతామా? చెప్పండి, ఎంత అన్యాయం అది, ఎంత మోసం అది. ఇక్కడ ఈవిని లాక్కొచ్చేసి పాడేస్తే ఈవిడికి యేసుప్రభు అంటే తెలియదు. కానీ ఈయన ఆవిడ్ని వీరిద్దరి మధ్యన ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే రాళ్ళు తీసుకున్నారు. మనకు తెలిసిన సందర్భమే. రాళ్ళు తీసుకుని చంపేయడానికి చంపేస్తూ ఇదిగో ఇతడు ఈమెను రక్షించలేకపోయాడు, మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు అని జీవము కలిగిన దేవుని ఎదుట ఒక వ్యక్తిని చంపేతకొచ్చాడు. ఆయన ఊరుకుంటాడా? చెప్పాలి. నిజంగా రాళ్లతో కట్టబడే స్త్రీ చంపబడితే అక్కడ సాక్షి యేసుప్రభు అయిపోతుంది నా దృష్టిలో. స్టెఫను చంపబడ్డప్పుడు సాక్షి ఎవరు? ఇప్పుడు యూదులు ఏది చేసినా ఒక సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఈ పరిసయ్యులు సద్దుకేయులు ఆమెను చంపేసి అది ఆయనే సాక్షి, మేము చెప్పాం ఆయనకి వ్యభిచారంతో పట్టబడిందని యేసుప్రభుకి చెప్పాం, చంపేశామని పోయి అన్న కయ్యప్ప దగ్గర ఏం చెప్తాడంటే, ఆ యేసుప్రభు ఉన్నాడు కదా, యేసు వడ్లవాడి కుమారుడు అని సాక్షి అండి చెప్పాము, ఆయన చూస్తుండగా ఇంటి నుంచి బయట లాక్కొచ్చాం అని అందరూ. కానీ యేసుప్రభులు వారు ఎవరంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఆయన ఎవడు మోసం చేయలేడు. ఆయన దగ్గర తీసుకొచ్చి బోధకుడా, ఈమె పాపం చేస్తూ పట్టబడింది కాబట్టి ఈమెని ధర్మశాస్త్ర ప్రకారంగా చంపేద్దామా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఎరకాటంలో పెట్టేస్తామేమో అని, పాపము చేసింది అని. అప్పుడు ప్రభులు వారు ఏం మాట్లాడాల, ఆయన అనంత జ్ఞాని, ఆయన ఎంత గొప్ప దేవుడో. ఒక్క మాటతో ఏంటి పుట్టుకతో ఉన్న దుఃఖమంతా పోతుంది ఆయన మాట్లాడితే. తెలుసా, ఏమికి పుట్టుకతో ఉన్న దుఃఖమే, పుట్టుగుడ్డోడు సూపు వచ్చేసింది అని మాట్లాడితే, పుట్టుకతో కుంటోడు నడిచేసాడు అని మాట్లాడితే, ఈమె బహుశా పుట్టిన కానించి పుట్టుడు దుఃఖంతో ఉంది. మరి వ్యభిచారం చేసుకుంటూ బతుకుతుందో ఆమె పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఆమె ఏమన్నాడు తెలిసినా, అమ్మా అన్నాడు. మనమా అంటాం అమ్మా అంటాం, ఎవరినైనా అంటే బాబు అంటాం. కానీ కపటం ఉంటుంది మనలో. పైకి ప్రేమగా మాట్లాడతాం తప్ప కపటము గలవాడా అని బైబిల్ చెప్పింది. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు లేదా మీరు ఆరాధిస్తున్న దేవుడు కపటము లేనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదుటి ఈవిని పాడేసి ఇలా వేసేద్దాం రెడీగా ఉన్నారు. ఆగండి వేసేద్దరిగా రా బాబు. ఎందుకంటే ధర్మశాస్త్రం మీరు పాటించినట్లు ఈవిడ ఎప్పుడు పాటించలేదు. ఏంటి మీరు ఇస్తున్నట్టు దర్శన భాగం జీలకర్రలోను, సొంపులోను, లేకపోతే సోపులోను, ఏంటి పుదీనాలోని, కొత్తిమీరలో, గోంగూరలో మీరు తీసినట్టుగా దర్శన భాగం ఈమె అస్సలు తీర్తలు వేసేద్దరికి. నాకండి రాయా, ఆగండి. మీకు తెలిసినంత నీతి ఈమెకు తెలియదు. మీరు వెళ్ళినట్టుగా దేవాలయంలోకి ఈవిడ ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మీరు విశ్వసించినట్లుగా మీకున్న నీతి ఈమెకి లేదు. కానీ ఏసేద్దరిగా ఆగండి. మీలో పాపము లేనివాడు మొదట పడిపోయింది వికెట్ అక్కడ. వేసేద్దాం అనుకున్న చిన్న పిల్లోడు కాంచి పెద్దోడు వరకు. కానీ వారు ఆ మాట అనగా హృదయంలో గుచ్చబడ్డారు. కారణం ఏంటి చెప్పనా, వారికి ధర్మశాస్త్రం తెలుసు. పాపానికి నెరవేర్చడం ధర్మశాస్త్రం. ఆ పాప ముళ్ళు ఇచ్చింది యేసు ప్రభు. కాబట్టి వీరి అంతరంగం ఏనిపించినప్పుడు నిజమే కదా, ఇప్పుడు నిజంగా పాపం నాలో లేదు అని అంటే కనుక వీరు ధర్మశాస్త్రం మీరునులు అవుతారు. కాబట్టి వారు ఏం చేశారంటే, వా దొరికేసామురా అని అందరూ రాళ్ళు అక్కడ పాడేసి, నేను అనుకుంటాను చాలాసార్లు ఒక లారీడు కుప్ప రాళ్ళు వేసేస్తే ఒక్కొక్కడు రాయెట్టుకుంటే మొత్తం ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అలాగ పడిపోతుంది మొత్తం రాళ్ళని. ప్రభు
తెలుసు ఆయనకి ఈ మాట అడిగితే మొత్తం వికెట్ అవుట్, వీళ్ళ కంటికి తుపాకి దెబ్బ కూడా కనపడని ప్రభుల వారు అప్పుడు కావాలని తల ఉంచుకుని ఏదో రాస్తున్నట్టు ఆ మాట అన్నాడు. వాళ్ళు ఆయన తలెత్తు చూశాడు. అమ్మా అమ్మా ఏంటి ప్రభు, ఏరాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు అక్కడెక్కడ కనబడతారు. కారణం ఏంటి తప్పున? కారణం ఏంటంటే వారు ఏముంది, మరి ఈవిలో లేదా? కానీ ఈమెలో పాపం పశ్చాత్తాపం వైపు ప్రభు దగ్గర నడిపించింది. వారిలో ఉన్న పాపం పశ్చాత్తాపం పొందకుండా ప్రభు దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది అని అంటున్నాడు. చివరిసారిగా నేను చెప్తున్నాను చూడండి, అమ్మా వారు ఏరి, వారెక్కడా, వారెక్కడా? ఆదామా నువ్వెక్కడా? కయ్యేను నీ తమ్ముడెక్కడా? ఏది సమాధానం? ఏమని అడుగుతున్నాడు మళ్ళీ, అమ్మ వారెక్కడా, వారెక్కడా? నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, లేదయ్యా, నేను కూడా నీకు శిక్ష విధింపను, మరి అన్నాడు పాపము చెయ్యకు. ఆ మాట ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ఆమె అప్పటి వరకు పాపములో ఉంది కాబట్టి. ఆమె చావకపోవడానికి కారణం పాపములో ఉన్న వాళ్ళు చంపకుండా వెళ్ళిపోరు కాబట్టి. మీరు అర్థమైందా? ఇప్పుడు అప్పటి వరకు ఆయన పాపము చేయకని మాట ఎందుకని తెలుసా? ఆ రోజు వరకు కూడా ఎలా బ్రతికింది ఆవిడ? పాపములో బ్రతికింది. ఈమె చావకుండా బ్రతకడానికి గల కారణం కూడా అదే పాపం. ఎలాగా? మీలో పాపము లేని మొదట వారిలో పాపం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నీవు ఏ పాపము చేత వారిని చంపకుండా వెళ్ళిపోయారు, నువ్వు ఏ పాపము చేత చంపబడడానికి వచ్చావు, మరి అన్నాడు ఆ పాపము చెయ్యకు అని ఆమెని క్షమించి పంపేశాడు. ఏంటంట? క్షమించి పంపేశాడు. ఆయన మనల్ని అడుగుతాడు. ఇప్పుడు మనం చివరిసారి చెప్పనా ఇదిగో నీలో ఉన్న ఆ పాపం ఏమయ్యింది, కోపం ఏమయ్యింది, లోపం ఏమయ్యింది అని ఆ స్త్రీని ఎలాగైతే యేసు ప్రభువుల వారు అడిగాడో కొన్ని మనల్ని అడుగుతాడు. దూరపరుస్తున్నాము లేదా? మనం దూరపరుస్తున్నాము లేదా? దేవుడు మనల్ని అడుగుతాడు, ఈ మనిషితో సహవాసం ఏంటని అడుగుతాడు. దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు వారికి ఏం చెప్పావు, ఏం చూపించావు అని అడుగుతాడు. దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దేవుడు మనల్ని అడుగుతాడు, నీ బంధువుల పరిస్థితి ఏంటి? నేను ముగించేస్తున్నాను. దేవుడు ఆ ప్రశ్న మనల్ని వేసినప్పుడు మనం నమ్మకంగా ఉన్నవారు అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పేవారిలా ఉండాలి. దేవుడు ఎప్పుడు మనల్ని పట్టించుకుంటా. గుర్తుంచుకోండి, మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు మనల్ని మన బాగోగులు చూసినా చూడకపోయినా, సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశమందిలో ఉన్న దేవుడు ప్రతి ఉదయమును మొదలుకొని సూర్యోదయం కానించి సూర్య అస్తమించేంత వరకు కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ఆయనకి పెట్టబడిన పేరు చూచుచున్న దేవుడు. ఏంటంట? యెహోవా ఈరే, చూచుచున్న దేవుడు అని ఆగరెట్టిన పేరు, చూచుచున్న దేవుడు అని. కాబట్టి చూచుచున్న దేవుడు ఆయన కన్నులకి ఏది కూడా మరుగు చేయబడదు. నేను చూస్తూ ఉండగా మీరు ఏం చేయలేరు, అవునా? నేను చూస్తూ ఉండగా మీరు బట్టలు కూడా కట్టుకోలేరు, రమేష్ అయినా సరే, అవునా? ఏదో ఒక అడ్డు ఉండాలి. నా కన్ను దృష్టి అంతవరకే. కానీ ఆయనకి ఏది కూడా అడ్డు కాదు. ఆయనకి తేటగా కనబడతాం. మనం శుద్ధమైన నీరు కింద రాళ్ళు ఎలాగైతే కనబడతాయో, ఈ భూమి మీద నివసిస్తున్న మనము ఆకాశమందులో దేవునికి అంత స్పష్టంగా కనపడతాం. అలా కనపడరు కాబట్టే ఎవరో మనుషులను అడిగాడు. అక్కడి నుండి అడిగాడు ఆయన. అక్కడి నుండి అడిగాడు, ఎవరో మనుషులు ఎందుకు వచ్చారు, నువ్వు ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఏడి, ఏ పొలంలోకి వెళ్ళావు, ఏ పని చేస్తున్నావు, వారేరి ఎక్కడికి వెళ్ళిపోరని సింహాసనం కూర్చుని అని అడుగుతున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? కాబట్టి మనము మన దేవుని సాక్షిగా మనం బ్రతకాలి అంటే, మనము దేవుని కొరకు నిలబడాలంటే, ఆదివారం ఆరాధన, దేవుడికి సమయాలు, కార్యక్రమం ఏదైనా సరే లోకములో ఉన్న దానికంటే ప్రియముగా నువ్వు ఎంచుకుంటే, ఇది భారమైంది అని అనుకుంటే కనుక దేవుడు అడుగుతాడు, ఎందుకు భారమైంది అడుగుతాడు. ఆదివారం ప్రార్థనకి లేదా సంఘ క్రమాల్లో రాలేదనుకో, ఏ
ఆ మనుషుడు తెల్లో నాకు తెలుసు. ఆ మనుషుడు తెల్లో నుంచి నాకు తెలుసు. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. మనం ఏం చెప్తామంటే ఆత్మీయ అబద్ధం పని ఉందని ఈ రోజు అంటావు. ఆ దేవునికి ఆదాము చెట్టు చాటు ఉన్న విషయం దేవునికి తెలుసు. చెట్టు చాటున ఉన్న ఆదాము తెలుసు, చెట్టు కింద ఉన్న నతానేలు తెలుసు. అవునా కదా? అడుగుతాడు నతానేలు, నువ్వు నన్ను ఎప్పుడు చూసితీవి అంటే, నువ్వు నన్ను చూడక మునిపే నేను నిన్ను చూశాను అని అన్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు అని. కాబట్టి ఆయన మనం ప్రశ్నిస్తే మనం అడగగలిగే అంత పరిస్థితిలో మనం ఉండాలి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ వాక్య భాగం అంతటిని మీరు మరొక్కసారి పరిశీలించుకుని ప్రార్థనలో ఏ విషయంలో దేవుడికి ఎడమగా ఉంటే దేవుడు అడుగుతున్నాడో అవన్నీ మనం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక.